హలో అందరికీ. ఈరోజైతే నేను రొయ్యలతో బిర్యానీ చేయబోతున్నానండి. దీనికోసం 1/2 కిలో రొయ్యలనేవి తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అన్నీ వేసి మ్యారినేట్ చేసేసి ఒక 10 నిమిషాల పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోగా పోపుకి కావాల్సినట్టు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గట్రా కట్ చేసేసుకొని బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. బిర్యానీ అంటే అదేనండి. రొయ్యల బిర్యానీ చేయడం అంటే ఇలా చేయాలి, దీనికి ఇంతే ప్రాసెస్, ఇలా చేయకపోతే టేస్ట్ రాదు అనేది ఏమి లేదండి. మనకి వచ్చినట్లు, మనకు నచ్చినట్లు చేసుకుంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుందండి. నార్మల్ బిర్యానీ కంటే నాన్ వెజ్ చేసి ఏ బిర్యానీ చేసినా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. అది చూసుకోండి. నెయ్యి వేస్తే మన టేస్ట్ కోసమే. ఇక మిగిలినవి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీరా పొడి, బిర్యానీ మసాలా, మెంతాకు మీ క్వాంటిటీకి తగ్గట్లు వేసుకోండి. ఒక విజిల్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మూతను తీసేసి ఈ బిర్యానీని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కింద నుంచి పై వరకు కలిపేసుకుంటే విడివిడిగా వస్తుందండి, అంటుకోకుండా ఉంటుంది. ఇలా టైంలోనే కావాలంటే మనం నెయ్యి అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు. విడివిడిగా చల్లగా అయిపోతే విడివిడిగానే అయిపోతుంది. చూసారు కదండి నా బిర్యానీ ప్రిపరేషన్ అనేది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.